ఫ్రెండ్స్ ఈరోజు మనం మైక్రో సర్వీసెస్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇప్పుడు రీసెంట్‌గా మనకి నెట్‌ఫ్లిక్స్‌లో 'వెన్స్‌డే' అనే ఒక సీరీస్ అయితే వచ్చింది కదా! సో, చాలామంది చూసే ఉంటారు. ఇప్పుడు మనకి ఆ సీరీస్‌ని, నెట్‌ఫ్లిక్స్‌ని ఎగ్జాంపుల్ కింద తీసుకొని మీకు ఈ టాపిక్‌ని అర్థమయ్యేలా చెప్తాను చూడండి. ఇప్పుడు చాలామంది ఆ సీరీస్ చూద్దాం అని చెప్పి నెట్‌ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ అయితే తీసుకుంటారు. సో, మనకి ట్రాఫిక్ అనేది లాగిన్ పేజ్, పేమెంట్ పేజ్ కన్నా అక్కడ వాచ్ చేసేది ఉంటది కదా! సో, ఆ సర్వీస్ దగ్గర మనకైతే ఎక్కువ ట్రాఫిక్ అయితే ఉంటది. సో, ఆ ట్రాఫిక్‌ని మెయింటైన్ చేయాలంటే ఎక్స్‌ట్రా రిసోర్స్‌నైతే ఆ వాచింగ్ పేజ్‌కైతే యాడ్ చేస్తామనమాట. సో, మనకి ఈ మైక్రో సర్వీసెస్ అంటే ఏంటి అంటే, లాగిన్ అనేది ఒక సర్వీస్ కింద ఉంటది. అండ్ ఈ వాచింగ్ పేజ్ అనేది ఒక సర్వీస్ కింద ఉంటది. అండ్ పేమెంట్ సైకిల్ అనేది ఒక సర్వీస్ కింద అయితే ఉంటదనమాట. ఇప్పుడు ఈ వాచింగ్ పేజ్‌లో ఎక్కువ క్రౌడ్ ఉంది అంటే, సో, అక్కడ మనకి ఎక్స్‌ట్రా రిసోర్స్ యాడ్ చేస్తే సరిపోద్ది. సో, మొత్తం వెబ్‌సైట్‌నంతా మనమైతే ఫస్ట్ నుంచి చేయాల్సిన పనైతే లేదు. మనమైతే వెబ్‌సైట్ అంతా క్రాష్ అయిపోద్దనమాట. సో, అలా చేయడం వల్ల. సో, అందుకే ఈ మైక్రో సర్వీసెస్ అనేవైతే ఉపయోగపడతాయి. సో, లాగిన్ కనగా ఒకటి, ఈ వాచింగ్ కనగా ఒకటి, అండ్ పేమెంట్ చేయడానికైతే ఒకటి. సో, ఇలాగా మైక్రో సర్వీసెస్ వల్ల ఇది యూజ్. సో, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్‌లో చెప్పండి.